సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్రముఖులైతే రేవంత్ రెడ్డి గారిని కలిసారు. అక్కడ ఏం జరిగిందనేది చిన్న చిన్న క్లూస్ వస్తున్నాయి తప్ప క్లియర్‌గా అయితే మనకైతే ఏం తెలియట్లేదు. మరి అక్కడికెళ్ళి రేవంత్ గారు ఒప్పుకున్నారా లేదా? ఏదైతే హైక్ రేట్లు మళ్ళీ తగ్గిస్తా అని చెప్పారు అసెంబ్లీలో. అండ్ బెనిఫిట్ షోలు ఇవ్వనని చెప్పాడు. మరి దానికి కట్టుబడి ఉన్నారా? అంటే మాక్సిమం కట్టుబడి ఉన్నట్టున్నారు. ఎందుకంటే బయటకొచ్చిన తర్వాత ఎవరేం మాట్లాడలేదు. ఎవరైతే అక్కడ కలిసారో సురేష్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు. దిల్ రాజు గారు ఒక్కరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. హైదరాబాద్‌ని ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా చేయాలనైతే రేవంత్ రెడ్డి గారు ఆశిస్తున్నారనైతే చెప్పడం చూసాం. సరే ఏదేమైనప్పటికైతే రేపొద్దున గేమ్ చేంజర్ అయితే మన 'దిల్ రాజు' గారి సినిమా ప్రొడ్యూస్ చేసిన సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. మరి దానికి బెనిఫిట్ షోలు ఉంటాయంటే బెనిఫిట్ షోలు పెద్ద మ్యాటరే కాదంటున్నాడు ఆయనైతే 'దిల్ రాజు' గారు. అంటే బెనిఫిట్ షోలు లేనట్టే. మరి వీళ్ళందరూ పోయి అక్కడ చేసిందంటే ఏం లేదు. ఆయన చెప్పింది వినేసి వచ్చినట్టుంది తప్ప వీళ్ళ డిమాండ్‌లయితే ఏది నెరవేరినట్టయితే కనిపించట్లేదు. ఆయన చాలా క్లియర్‌గా అయితే ఉన్నారు రేవంత్ రెడ్డి గారైతే. బెనిఫిట్